శాంపుల్ కాంప్లెక్స్ డేటా కావాలంటే ఎంప్లాయ్ డేటా అది మీకు జనరల్గా నెట్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి. శాంపుల్ ఎంప్లాయ్ డేటా సెట్ అన్నాను. శాంపుల్ ఎంప్లాయ్ డేటా సెట్ అంటే నాకు నెట్లో ఈ ఫస్ట్ యూఆర్ఎల్ది బాగా నచ్చింది ఈ డేటా అనేది. సో మీరు జస్ట్ 100 రికార్డ్స్ అని క్లిక్ చేయండి. సో 100 రికార్డ్స్ అంటే ఆ పర్టికులర్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకేనా? సో ఆ ఫైల్ లోపల మీకు డేటా అనేది ఉంది, ఎంప్లాయీస్ డేటా. డౌన్లోడ్స్లో ఇట్లా 100 రికార్డ్స్ లోపల. సో సో మనకి చెప్పాం కదా, ఎక్కువ డేటా సిఎస్వి ఫైల్స్లో షేర్ చేస్తూ ఉంటారు. సో సిఎస్వి ఫైల్ అయితే మనకి ఆ, మన పర్టికులర్ ల్యాప్టాప్లో ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నోట్ ప్యాడ్తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్సెల్తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు సిఎస్వి ఫైల్ని అయితే. ఓకే. సో జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాను నేను. ఓకే. సో ఇలా ఉంది. ఇది అంటే రియల్ టైంలో కూడా ఇట్లనే వస్తాయి. డేటా అనేది సింపుల్గా ఉండకుండా కాంప్లెక్స్గానే ఉంటాయి. అంటే కాంప్లెక్స్ కంటే మల్టిపుల్ ఫీల్డ్స్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్తో ఉంటాయి. ఓకే. సో నేను ఈరోజు రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో టైమింగ్కి నేను ఆల్రెడీ షీట్ అనేది ప్రిపేర్ చేశాను. సో సోర్స్ సిస్టమ్ అనేది నాకు ఫీల్డ్స్ ఇలా ఇస్తూ ఉంది. ఓకే. సోర్స్ సిస్టమ్ సమ్ ఫీల్డ్స్ ఇస్తూ ఉంది. బట్ అన్ని ఫీల్డ్స్ నాకు అవసరం లేదు. నా టార్గెట్ సిస్టమ్కి కొన్ని ఫీల్డ్స్ మాత్రమే నేను సెండ్ చేయాలి. ఓకే. సో సోర్స్ సిస్టమ్ నుంచి నాకు ఈఎంపి స్పేస్ విత్ ఐడి వస్తుంది. బట్ నేను టార్గెట్ సిస్టమ్కి సెండ్ చేసేటప్పుడు ఎంప్లాయ్ ఐడితో సెండ్ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది కదా. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ప్లేస్లో డైరెక్ట్గా నేను ఏం చేయాలంటే ఒక నేమ్ అనే ఫీల్డ్తో కంకాటినేషన్ చేయాలి. సో నేమ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఫస్ట్ నేమ్ ప్లస్ సమ్ స్పేసెస్ ప్లస్ లాస్ట్ నేమ్. ఓకే. ఈ ఫీల్డ్ మీద మ్యాపింగ్ ఏంటంటే అక్కడ జెండర్ కాలంలో ఎం అని వచ్చింది. మనము డెస్టినేషన్ సిస్టమ్కి టార్గెట్ సిస్టమ్కి పంపించేటప్పుడు మేల్ అని లేకపోతే ఫీమేల్ అని కన్వర్ట్ చేయాలి. ఎఫ్ ఉంటే ఫీమేల్ అని. ఓకే. యాజ్ టీస్గా కంట్రీ అనే ఫీల్డ్ కంట్రీ. సో యాజ్ టీస్గా ఉండే వాటిని 1-to-1 మ్యాపింగ్ ఫీల్డ్స్ అంటాము. ఫర్ సపోజ్ ఇలాంటి లాజిక్ చేయాల్సి వచ్చిన ఫీల్డ్స్ ఉంటాయి కదా, అవి డిరైవ్డ్ ఫీల్డ్స్, ఫార్ములా ఫీల్డ్స్, ఎక్స్ప్రెషన్ ఫీల్డ్స్, అట్లా ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు. ఓకే. సో మనము ఇలా డేటాని చేంజ్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలా, డిడబ్ల్యూఎల్ యూజ్ చేయాలి. సో డిడబ్ల్యూఎల్ యూజ్ చేసుకొని ఇలాంటి మనము వాళ్ళ రిక్వైర్మెంట్కి తగినట్టుగా ఫీల్డ్స్ని కంకాటినేషన్ చేసుకొని చేయొచ్చు. అర్థమైందండి? నాకు సోర్స్ సిస్టమ్ ఇచ్చే ఫీల్డ్స్ ఇన్ని ఉన్నాయి. ఓకే. బట్ నాకు టార్గెట్ సిస్టమ్కి అసలుకి ఓన్లీ 3 ఫీల్డ్స్ అనేది అవసరం. సో మిగతా ఫీల్డ్స్ అనేది అవసరం లేదు. ఓకే. సో సోర్స్ సిస్టమ్ వాళ్ళు డేటా ఎలా నాకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో నేను ప్రతి ఆబ్జెక్ట్ నాకు ఎలా వచ్చింది డేటా, ప్రతి ఆబ్జెక్ట్కి ఈ స్ట్రక్చర్లో వచ్చింది, ఈ డేటా స్ట్రక్చర్లో వచ్చింది. ఓకే. బట్ నేనేం చేయాలా, ప్రతి ఆబ్జెక్ట్లో అన్ని ఫీల్డ్స్ కాకుండా ఓన్లీ కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఉంచాలి. అండ్ విత్ సమ్ లాజిక్ అనేది అప్లై చేయాలి. రైట్, సమ్ బిజినెస్ లాజిక్ అప్లై చేయాలి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద. అంటే నథింగ్ బట్ ఏం చేస్తున్నాము, ప్రతి ఆబ్జెక్ట్ని మాడిఫై చేస్తున్నాము. సో నాకు అరేలో ఫర్ సపోజ్ 10 ఆబ్జెక్ట్స్ వస్తే ప్రతి ఆబ్జెక్ట్ని నేను మాడిఫై చేయాలి. ఓకే. సో మాడిఫై నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అర్థమైందండి రిక్వైర్మెంట్? రోహిత్, హిమజ, ఆరాధన. ఓకే. సో అజ్యూమ్గా ఇది మీరు శాంపిల్ డేటా కాబట్టి డైరెక్ట్గా సైట్లో నుంచి ఇలా మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, డౌన్లోడ్ చేసుకుంటే హ్యూజ్ డేటా అనేది వస్తుందని చెప్పా కదా. ఆ డేటాని నేనేం చేశానంటే మరీ ఎక్కువ 100 రికార్డ్స్ కాకుండా కొద్దిగా రికార్డ్స్ తీసుకున్నాను. ఓకే. అండ్ ఆల్సో ప్రతి రికార్డ్లో నేను ఏం చేశానంటే ఒక ఫీల్డ్, ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేశాను, కంట్రీ అనే ఫీల్డ్ యాడ్ చేశాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో మీరంటే ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా చేసుకోండి, నేను ఎగ్జాంపుల్గా ఇలా తీసుకుంటున్నాను. ఓకే. కంట్రీ అనే ఫీల్డ్ తీసుకున్నాను. ఓకే. ఇది నా సింపుల్ డేటా. జేసన్ పేలోడ్ నాకు ఇలా వచ్చుద్ది. ఓకే. అప్ స్ట్రీమ్ నుంచి నాకు డేటా ఇలా వచ్చుద్ది. ఓకే.
సో అప్ స్ట్రీమ్ మనకి జనరల్గా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్స్ అలా అంటూ ఉంటారు. అప్ స్ట్రీమ్స్ నుంచి నాకు డేటా ఎలా వచ్చిందంటే అరే ఆఫ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది వస్తాయి. అరే ఆఫ్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి ఇక్కడ నాకు. అరే ఆఫ్ ఓకే. సో ఇది అప్ స్ట్రీమ్ నుంచి ఇలా వస్తుంది. బట్ నేను నా టార్గెట్ సిస్టమ్స్ ఏమని చెప్పాను, నా టార్గెట్ సిస్టమ్ ఏంటంటే టార్గెట్ సిస్టమ్ ఇక్కడ నాకు ఏంటంటే ఫైల్. ఓకే. ఒక ఒక క్లయింట్కి నేను డేటాని ఎలా సెండ్ చేయాలనుకుంటున్నా అంటే సిఎస్వి ఫైల్లో సెండ్ చేయాలనుకుంటున్నాను. ఇంకో క్లయింట్కి ఎలా సెండ్ చేయాలనుకుంటున్నా అంటే ఎక్స్ఎంఎల్లో సెండ్ చేయాలి. సేమ్ డేటాని ఇంకో క్లయింట్కి అజ్యూమ్ దట్ ఇంకో క్లయింట్కి ఎక్సెల్లో సెండ్ చేయాలనుకుంటున్నాం. సో నిన్న నేను కంట్రీస్ ఇట్లా స్ప్లిట్ చేసి చేయాలనుకుంటున్నాను కదా. సో అది ఒకవేళ టైం అలా ఎక్కువ పడతా ఉంటే డైరెక్ట్గా 1-to-1 లాగే తీసుకుంటాము, లేకపోతే కంట్రీని కూడా స్ప్లిట్ చేసి చేద్దాము. అదర్వైజ్ ఓకే, లేకపోతే కాస్త రియల్ టైం ఎగ్జాంపుల్ లాగా ఉంచుకోవడానికి నేను ఏం చెప్తానంటే సిఎస్వి ఫైల్లో ఏమో ఇండియాకి సంబంధించిన ఎంప్లాయీస్ని సెండ్ చేస్తాను, ఎక్స్ఎంఎల్లో యుఎస్ ఎంప్లాయీస్ని సెండ్ చేస్తాను, ఎక్సెల్ ఎక్సెల్ ఎక్సెల్లో ఏమో యూకేకి సంబంధించిన ఎంప్లాయీస్ని సెండ్ చేస్తున్నాను. ఓకే. నాకు సోర్స్ సిస్టము మొత్తము అన్ని కంట్రీస్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తూ ఉంది. ఓకే. సోర్స్ సిస్టమ్ కంటైన్స్ డేటా ఫ్రమ్ ఆల్ రీజియన్స్. ఓకే. అన్ని రీజియన్స్కి సంబంధించిన డేటా ఉంది. సో మనము శాంపుల్ డేటా తీసుకుంటున్నాం కాబట్టి హ్యూజ్ డేటా కాకుండా ఒక 10 ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు చూసారంటే సో నాకు సోర్స్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలంటే వీ హ్యావ్ వన్ ఫంక్షన్ కాల్డ్ సైజ్ ఆఫ్. ఓకే. సైజ్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్. సో సైజ్ ఆఫ్ ఫంక్షన్లో నేను ఇన్పుట్ ఏం పాస్ చేస్తున్నానండి, పేలోడ్ పాస్ చేస్తున్నాను. సో పేలోడ్ పాస్ చేస్తే ఏం రిటర్న్ చేస్తుంది, ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కౌంట్ అనేది రిటర్న్ చేస్తుంది. రైట్. ఇక్కడ నాకు మొత్తం ఓవరాల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అరేలో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 10 ఎలిమెంట్ కౌంట్ అనేది 10 అనేది వస్తుంది. ఓకే. జస్ట్ మీకు చూపించడానికి. బట్ నాకు ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ మీరు చూసారంటే కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎంప్లాయ్ ఏమో ఇండియాకి సంబంధించిన వాడు, సెకండ్ ఎంప్లాయ్ యుఎస్, థర్డ్ ఎంప్లాయ్ యూకే, ఓకే, ఫోర్త్ ఎంప్లాయ్ యుఎస్. ఓకే. ఇలా డిఫరెంట్ రీజన్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేశారు. ఓకే. సో అల్టిమేట్గా నేనేం చేయాలనుకుంటున్నాను, ఇదే డేటాని వచ్చిన డేటాని మల్టిపుల్ టార్గెట్ సిస్టమ్స్కి పంపాలా. విత్ పంపేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా పంపకూడదు, డేటాని రీజన్ వైజ్గా స్ప్లిట్ చేసి, ఓకే, అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన ఫార్మేట్లో డేటాని మాడిఫై చేసి పంపాల. ఓకే. రిక్వైర్మెంట్ అర్థమైంది కదండి. డేటాని మనము ఏ పర్టికులర్ ఇప్పుడు ఇండియా ఇండియా రీజన్ వాళ్ళకి ఓన్లీ సిఎస్వి ఫైల్ పంపాలంటే దాని మీనింగ్ ఏంటి, ఓన్లీ ఆ ఫైల్లో ఇండియాలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సెండ్ చేయాలి. రైట్. ఓకే. బట్ యాజ్ ఇట్ ఈస్గా సెండ్ చేయకుండా బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఫార్మేట్లో పంపియండి అని చెప్తున్నారు. ఓకే. ఈ ఫార్మేట్లో పంపియండి అని చెప్తున్నారు. అర్థమైందా అండి? రిక్వైర్మెంట్ అర్థమైందండి, మనం చేసే రిక్వైర్మెంట్ అర్థమైందా? రోహిత్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే అడుగు, అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కాకుండా. యా, హిమజ ఆరాధన. సో రియల్ టైంలో కూడా ఆల్మోస్ట్ అంటే ఇట్లాంటివే ఉంటాయండి, డేటాని స్ప్లిట్ చేసి మాడిఫై చేయడం అట్లాగా. ఓకే. సో మనము ది డేటా కాబట్టి సో ఎగ్జిస్ట్ అది జస్ట్ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. ఇంకా కాస్త రియల్ టైం కోసం ఏం చేస్తున్నానంటే ఇంకొద్దిగా రిక్వైర్మెంట్ని పెంచుకోవచ్చు. సో డేటాని అంతా ప్రాసెస్ చేసినాక ఆ పర్టికులర్ రీజన్ హెడ్స్కి మనము ఈమెయిల్ని సెండ్ చేయాలి అనుకుందాము. ఓకే. ఆ పర్టికులర్ ఇండియా రీజన్కి ఎవరో ఒకళ్ళు హెడ్ ఉంటారు, వాళ్ళకి సెండ్ చేయాలి. హెడ్ అంటే ఏదైనా కావచ్చు, జస్ట్
ఇక్కడ నేను జస్ట్ మామూలుగా చెప్తున్నాను. సో యుఎస్ రీజన్కి సంబంధించిన హెడ్కి ఈమెయిల్ సెండ్ చేయాలి, యూకే రీజన్కి సంబంధించిన హెడ్కి ఈమెయిల్ రిసీవ్ చేయాలి. సో వాళ్ళ పర్టికులర్ లొకేషన్లో మనము ఫైల్ని ప్లేస్ చేస్తాము, ఫైల్ని చెక్ చేసుకోండి అని చెప్పడానికి. డేటాని నేను అప్స్ట్రీమ్ నుంచి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసి లొకేషన్లో ప్లేస్ చేశాను, సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోండి అని చెప్పాలి. సో రిక్వైర్మెంట్, థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటండి, సెండింగ్ అండ్ సెండ్ ఈమెయిల్ టు రెస్పెక్టివ్ teams or region heads. సో ఫస్ట్ స్టెప్ ఏంది, సోర్స్ సిస్టమ్ నుంచి రీడ్, దాని తర్వాత డేటాని స్ప్లిట్ చేయాలి. డేటా స్ప్లిట్ based on regions, transform the data with the required modify the data at the required format, modify the data in a required format. Split the data based on reason, split the employee data. సో మీరు ప్రాజెక్ట్లో ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఉంటే ఒక యూజ్ కేస్ లాగా ఇలా చెప్పుకోవచ్చు. సో మనము ఇక్కడ మన సింప్లిఫై కోసము ఏం చేస్తున్నామంటే, ఈ ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్ అనేది లొకేషన్ అనేది మన లోకల్ సిస్టమ్ పెట్టుకుంటున్నాము. బట్ రియల్ టైంలో లోకల్ సిస్టంలో ఫైల్స్ని ప్లేస్ చేయరు కదా డెవలపర్ సిస్టంలో, అట్లా ఎఫ్టిపి లొకేషన్ కానీ ఎస్ఎఫ్టిపి లొకేషన్లో కానీ పెడతారు. ఓకే, సో ఫస్ట్ దానికోసం స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ ప్రాసెస్లో ఏదైనా రీజన్ ఫెయిల్ అయినా, సో ఫర్ సపోజ్ ఇండియా రీజన్కి పంపించేటప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి బిజినెస్ లాజిక్లో ఎక్కడైనా, బట్ స్టిల్ నేనేం చేయాలా, స్టిల్ అదర్ రీజన్స్కి నేను ఫైల్స్ని సెండ్ చేయాలి అండ్ ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేయాలి. ఓకేనా అండి? సో ఫస్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం కోసము ఏం చేస్తున్నాము, హెచ్టిటిపి లిజనర్ తీసుకుంటున్నాము. సో దాని తర్వాత ఏం చేస్తున్నాము, జస్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిందా లేదా అనేది ట్రాక్ చేయడం కోసం ఒక లాగర్ని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డేటాని స్ప్లిట్ చేయడానికి, ప్యారలల్గా ప్రాసెస్ చేయడానికి, రిక్వెస్ట్ని ప్యారలల్గా ప్రాసెస్ చేయడానికి స్కాటర్ గ్యాదర్ తీసుకుంటున్నాం. ఓకే, సో బేస్డ్ ఆన్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి ఇక్కడ, సో ఇండియాకి సంబంధించిన ఎంప్లాయీస్ను సిఎస్పి ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, పేలోడ్ అంటున్నాను. పేలోడ్ అంటే ఏమొస్తుంది, కంప్లీట్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ నాకు ఇండియా రీజన్కి సంబంధించిన ఎంప్లాయీస్ కావాలా. సో ఎక్స్ప్రెషన్ చెప్తారండి, ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాము ఇది, ఫిల్టర్ $country equal to India. సో ఫిల్టర్ అని పెట్టుకొని ఇక్కడ ఫిల్టర్ లోపల ఏం రాయొచ్చు, ఎక్స్ప్రెషన్ డాలర్ అంటే ప్రతి కరెంట్ ఆబ్జెక్ట్ అని. ఓకే, సో ఈక్వల్ టు ఇండియా. సో ఇక్కడ $country, సో ఈక్వల్ కాబట్టి డబల్ ఈక్వల్ టు. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ప్రతి ఆబ్జెక్ట్కి వెళ్ళొద్ది ఐటరేషన్. సో మనము అరే ఇచ్చాం కాబట్టి ఎలా జరుగుద్ది ఇంటర్నల్ ఐటరేషన్, ప్రతి ఆబ్జెక్ట్కి వెళ్ళి ఇక్కడ డాలర్ అంటే మీనింగ్ ఏంది, కరెంట్ ఆబ్జెక్ట్ అని. సో కరెంట్ ఆబ్జెక్ట్లో కంట్రీ అనేది ఇండియా ఉంటే ఇంటర్నల్గా ఆ రికార్డ్ అనేది ఫిల్టర్ అయిపోద్ది. సో సెకండ్ ఐటరేషన్కి వెళ్ళొద్ది. సెకండ్ ఐటరేషన్ ఏంది, కంట్రీ అనేది యుఎస్కి సంబంధించింది కాదు. సో ఆ రికార్డ్ని లాజికల్గా డిలీట్ చేస్తుంది మెమొరీ లోపల. ఓకే, సో
అలా నిన్న మనం చూసుకున్నాం కదా. సో థర్డ్ రికార్డ్కి వెళ్ళొద్ది. సో ఇంటర్నల్ గా ఇది ఏం చేస్తుంది, మనం చూసినట్టు ఫర్ ఈచ్ లూప్ లాగా ఐటరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఫర్ ఈచ్ లూప్ లాగా ఐటరేషన్ జరిగి ఓన్లీ మ్యాచ్ అయిన రిజల్ట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాచ్ అయిన రిజల్ట్స్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరే లోపలికి రిటర్న్ చేస్తా ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే ఇన్పుట్ అనేది అరేనే, అవుట్పుట్ అనేది అరేనే. బట్ ఇక్కడ ఏమైనాయి, ఇన్పుట్ లో 10 రికార్డ్స్ ఉంటే అవుట్పుట్ లో ఎన్ని రికార్డ్స్ వచ్చాయండి? ఒకవేళ చెక్ చేసుకోవాలంటే అవుట్పుట్ లో ఎన్ని వచ్చాయంటే ఏం చెప్పవచ్చు అన్నాను, సైజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే ఎగ్జాంపుల్ గా చెప్పడానికి సైజ్ ఆఫ్ ఎన్ని వచ్చాయండి, మ్యాచింగ్ రిజల్ట్స్ 3 వచ్చాయి. ఓకే, ఇలా మీరు చిన్న చిన్నగా ఎక్స్ప్రెషన్స్ ని కాంప్లెక్స్ లాగా చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చింది ఇండియా రీజన్ కి సంబంధించిన ఎంప్లాయీస్ వచ్చాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, డేటాని మాడిఫై చేయాలి కదా. సో అరేలో అరేలో ప్రతి ఎలిమెంట్ ని అరేలో ప్రతి ఎలిమెంట్ ని మాడిఫై చేయాలా, అంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలా. ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏ ఆపరేటర్ అండి మనకి అరే మీద వర్క్ చేసే ఆపరేటర్? మ్యాప్. మ్యాప్. అరేలో ఉన్న అరే కంటైన్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, రైట్. సో ఈ ప్రతి ఆబ్జెక్ట్ ని నేనేం చేయాలా, రిక్వైర్డ్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయాలి కదా. సో నాకు యాక్చువల్ గా రిక్వైర్మెంట్ ఏం చెప్పాను, ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇన్పుట్ లో నాకు అవుట్పుట్ లో ఎలా కావాలా, ఎంప్లాయ్ నేమ్, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, సపోజ్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, నేమ్ అనుకున్నాం కదా. సో ఇలా సరే నేమ్ అనుకుందాం. నేమ్ అనుకుంటే ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అన్నాం కదా. సో లూయిస్ నాకు ఈ ఫార్మేట్లోకి చేంజ్ అవ్వాలా, అంటే ఇలా డేటా అనేది మాడిఫై అవ్వాలి. లూయిస్ స్పేస్ లాస్ట్ నేమ్ వాకర్, వాయిస్ వాకర్ సంథింగ్. ఓకే, దాని నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ ఏంటండి, జెండర్. సో జెండర్ లాజిక్ ఏంటి, జెండర్ని ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పాను, ఎఫ్ వస్తే ఫీమేల్, ఎం వస్తే మెయిల్. సో మీకు మ్యాపింగ్ షీట్లో ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. డేటాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది మ్యాపింగ్ షీట్లో ప్రొవైడ్ చేస్తారు. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎఫ్ అంటే ఫీమేల్ అని రావాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి, నేను పంపించాల్సిన సిస్టంలో కంట్రీ అనే ఫీల్డ్ ఉంది. ఓకే, కంట్రీ ఫీల్డ్లో యాజ్ ఇట్ ఈస్గా ఏముందో అదే పంపించాలి, ఇండియా. ఓకే, ఇది ఇది మీ అవుట్పుట్. ఓకే, ఇది పైది ఏంటండి మీ ఇన్పుట్, ఇది మీ ఇన్పుట్, కిందిది ఏంది మీ అవుట్పుట్. ఈ డేటా అయింది మీ అవుట్పుట్. ఓకే, సో అరేలో ఎన్ని ఆబ్జెక్ట్స్ వస్తే అన్ని ఆబ్జెక్ట్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలండి, ఈ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాల. అర్థమవుతుందండి? పద్మావతి, ఆరాధన, రోహిత్. సో ఇప్పుడు ఇలా చేయాలంటే ఏం చేయాలండి, నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, అరే మీద ఏదైనా లాజిక్ అప్లై మ్యాప్ చేయాలి, ఫంక్షన్. మ్యాప్ ని యూజ్ చేసుకోవాలి. గుడ్, మ్యాప్ ఇదంతా ఇన్పుట్ మ్యాప్ కి ఇవ్వాలి. సో ఆల్రెడీ ఇప్పుడు ఇదంతా ఫిల్టర్ అయిపోయింది కదా, ఆ డేటాని అంతా మనం ఏం చేస్తున్నాము, మ్యాప్ కి ఇస్తున్నాము. ఓకే, సో మ్యాప్ లో ఏమొచ్చుద్దండి, మ్యాప్ లో కీ వాల్యూ పేర్స్ కానీ లేకపోతే సారీ మ్యాప్ లో డిఫైన్ మనము ఈ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ ఫీల్డ్ ఎంప్లాయ్. ఎంప్లాయ్. ఓకే, కోలన్. సో కరెంట్ ఆబ్జెక్ట్ అంటే మనం కీస్ ని కానీ డిఫైన్ చేయకపోతే కరెంట్ ఆబ్జెక్ట్ ని ఎలా రీడ్ చేస్తామని చెప్పాను, డాలర్. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూని ఎలా రీడ్ చేస్తాము, డాలర్. సో డాలర్ రిప్రజెంట్ కంప్లీట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో నాకేం కావాలా, ఈ ఫీల్డ్ అనేది కావాలా, ఎంప్లాయ్ ఐడి. ఓకే, డాలర్ డాట్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఏ ఫీల్డ్ కావాలండి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారము
నేమ్ అనే ఫీల్డ్ అనేది కావాలి. ఓకే, నేమ్ అనే ఫీల్డ్ కదా, సో నేమ్ అనే ఫీల్డ్ కాబట్టి నేమ్ $. ఫస్ట్ నేమ్ ప్లస్ కంకాటినేషన్ కాబట్టి ప్లస్ ఒక స్పేస్ని యాడ్ చేస్తున్నాను. కంకాటినేషన్ కాబట్టి $. లాస్ట్ నేమ్, రైట్. సో లాస్ట్ నేమ్ అనేది ఎన్ క్యాపిటల్ లెటర్. ఓకే, సో నల్ ప్లస్ సమ్ అదర్ వాల్యూ ఏమొచ్చుద్ది అంటే మీకు నల్ వచ్చుద్ది. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటండి, సో ఇప్పుడు జెండర్ ఫీల్డ్ లాజిక్. సో మ్యాపింగ్ డాక్యుమెంటేషన్ ప్రకారం మనకి ఏమి ఇచ్చారు, ఎం ఉంటే మేల్ రావాలి, ఎఫ్ ఉంటే ఫీమేల్ రావాలి, రైట్. సో నేనేం చేస్తాను ఇక్కడ జెండర్, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి రోహిత్, మీరు చెప్తారా ఇక్కడ ఏం రాయాలో ఎక్స్ప్రెషన్. జెండర్లో ఎఫ్ ఉంటే ఫీమేల్, ఎం ఉంటే మేల్ రావాలి, ఏం చేస్తారు. హలో హలో, చెప్పండి రోహిత్. లేదు తెలియదు. జెండర్ కాలంలో ఎఫ్ ఉంటే ఫీమేల్, ఎం ఉంటే మేల్ అనేది రావాలి. ఎఫ్ ఉంటే ఫీమేల్, ఎం ఉంటే మేల్ అనేది రావాలి. సో కండిషనల్ గా చెక్ చేయాలి కాబట్టి ఇఫ్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాము. సో $. జెండర్. సో కంపారిజన్ కాబట్టి సింగిల్ కాదు డబల్ ఇచ్చేయాలి. ఎం ఉంటే we will రిటర్న్ మేల్. ఓకే, ఎల్స్ ఇంకుండేది రెండే కదా, అందుకోసం సరే ఎల్స్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా, నెక్స్ట్ ఫీల్డ్ ఏంటండి, కంట్రీ ఫీల్డ్. సో కంట్రీలో ఏం చేస్తున్నాం, $. కంట్రీ వచ్చిందండి, మన రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది వచ్చిందా. సో మీరు ఇక్కడ ఇలా ఏం చేసుకోవచ్చు, ఫార్మేట్ డాక్యుమెంట్ అంటే ఆటోమేటిక్ అదే చేస్తుంది. ఓకే, నేను ఈ లాజిక్ని ఏం చేస్తున్నాను, తీసుకొని ఫస్ట్ రౌట్కి ఇస్తున్నాను, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, సో మొత్తం ఆ లాజిక్ అంతా ఇక్కడ ఇస్తున్నాను. బట్ ఇండియాకి నేను నా రిక్వైర్మెంట్ ప్రకారం ఏ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలన్నాను, సిఎస్విలో కన్వర్ట్ చేయాలి. అందుకోసం అవుట్పుట్ అప్లికేషన్ బై సిఎస్వి. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తాను, అప్లికేషన్ బై సిఎస్వి అనమాట. ఓకే, సో ఇది build response. ఇప్పుడు నెక్స్ట్ యాజ్ ప్రకారం యుఎస్ వాళ్ళకి డేటా ఎలా సెండ్ చేయాలని చెప్పాను, XML-లోకి సెండ్ చేయాలని చెప్పాను, రైట్. ఇక్కడ అవుట్పుట్ అప్లికేషన్ బై XML. ఓకే, సో ఫస్ట్ ఫిల్టర్ చేయాలి కదండి. సో ఫస్ట్ ఫిల్టర్ చేయాలి కాబట్టి మనకి డేటా ఎలా వచ్చిందండి, ఇక్కడ ఫస్ట్ జేసన్లోనే పెట్టుకోండి ఎప్పుడైనా కాంప్లెక్స్ రాసేటప్పుడు. ఇక్కడ ఏం రాయాలండి, యుఎస్ ఎంప్లాయీస్ కాబట్టి యుఎస్. ఓకే, ఇప్పుడు మొత్తం మనకి యుఎస్ ఎంప్లాయీస్ వచ్చారు, యుఎస్ కంట్రీ ఎంప్లాయీస్ వచ్చారు. ఓకే, దీన్ని అంతా మీరు ఏం చేస్తారు, XML కాబట్టి XML-లో బేసిక్గా ఒక పాయింట్ ప్రతిసారి చెప్తా ఉంటాను, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే XML-లో కంపల్సరీ రూట్ ట్యాగ్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ అరేకి రూట్ ట్యాగ్ అంటే ఏమని చెప్తారండి, రూట్ ఎలిమెంట్ అంటే ఏమని చెప్తారు, ఎంప్లాయీ అని ఇస్తే రూట్ ట్యాగ్. దీనికి అసలుకి రూట్ ఎలిమెంట్ అనేది లేదు. ఓకే, సో మనము
అజ్యూమ్ దట్ రూట్ ఎలిమెంట్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, ఫస్ట్ రూట్ ఎలిమెంట్ని ప్రిపేర్ చేయాలి. సో రూట్ ఎలిమెంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎంప్లాయ్ అని ఇస్తాను. ఓకే, అజ్యూమ్ దట్ దీనికి రూట్ ఎలిమెంట్ ఉంది అని అనుకుందాము. ఎంప్లాయీస్ సంథింగ్ ఎంప్లాయీస్ అనేది రూట్ ఎలిమెంట్ ఉంది అనుకుందాము. ఓకే, బట్ స్టిల్ నేను ఇలా కన్వర్ట్ చేస్తే ఆ డేటా అంతా XMLకి ఇస్తే నాకు ఏమనిస్తుంది, ట్రైంగ్ టు అవుట్పుట్ సెకండ్ రూట్ ఎలిమెంట్. ఓకే, ఈ రూట్ ఎలిమెంట్ అంతా ఇదంతా మనకి యాక్చువల్గా ఏంది, ప్రతి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ప్రతి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఒక సెట్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో ఆ సెట్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి కదా. సో అప్పుడు నేనేమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ సింపుల్గా ఎంప్లాయ్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీస్ అనేది రూట్ ఎలిమెంట్. ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ అంతా ఒక ఎలిమెంట్ లాగా అయిపోయింది. ఇది పేరెంట్ ఎలిమెంట్. ఈ పేరెంట్ ఎలిమెంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అర్థమైందండి రోహిత్, హిమజ, ఆరాధన? రాకేష్ ఒకసారి అవుట్పుట్ నోట్ ప్యాడ్ లో పెట్టరు. ఇదే ఓకే. సో ఆల్వేస్ ఇది రూట్ ఎలిమెంట్. ప్రతి XMLకి ఒక రూట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఎంప్లాయీస్ అనేది రూట్ ఎలిమెంట్. ఇది ఇంకా మీరు దీని కిందికి వస్తే ఇది పేరెంట్ ఎలిమెంట్ అనుకోండి, ఇవన్నీ చైల్డ్ అనుకోండి. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ అంతా దీనికి సంబంధించింది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా దీనికి సంబంధించింది. ఓకే, అదే దీంట్లో డూప్లికేట్స్ ఉండొచ్చు, ట్యాగ్స్ అనేది డూప్లికేట్స్ అనేది ఉండొచ్చు. సో మనకి XML అంటేనే మొత్తము యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్ కదా. సో యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్ కాబట్టి ఉండొచ్చు. అదే మీరు జేసన్లో తీసుకున్నారంటే జేసన్లో కీస్ అనేది డూప్లికేట్ అనేది ఉండకూడదు, యూనిక్గా ఉండాలి. XMLలో అయితే డూప్లికేట్ ఉండొచ్చు ట్యాగ్ నేమ్స్. సో ఏమైనా క్వశ్చన్ ఉందా అండి? ట్యాగ్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ చేసుకుంటుంది కదా. ఇదే కన్వర్ట్ చేస్తుంది కదా, అది EMPకి ఇదే కన్వర్ట్ చేసింది. ఆటోమేటిక్ మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. అందుకోసం ఈ DWL అనేది కామన్ లాంగ్వేజ్, XMLకి సంబంధించింది, జేసన్కి సంబంధించింది అని కాదు. స్క్రిప్ట్ మీరు రాశారు అంటే అవుట్పుట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ అదే కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, అజ్యూమ్ దట్ బట్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి కదా. సో డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మీరు ఒక లాజిక్ రాశారు కదా. ఇదంతా ఏం చేయొచ్చు, ఇదంతా కావాలి అంటే వేర్ రిజల్ట్ ఈక్వల్ టు ఇలా అనుకోండి. సో నేను యూఎస్ కదా, సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను, ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాను. అర్థమైందండి? పైన వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు కదా, ఈ వేరియబుల్లో ఎక్స్ప్రెషన్ అంతా రాసి ఆ వేరియబుల్ని ఇక్కడ ఇచ్చాను. కావాలంటే మీకు అర్థం కావాలని ఇలా ఇచ్చాను, కావాలంటే కిందైనా రాసుకోండి బాడీలో. సో మనకి DWLలో 2 సెక్షన్స్ ఉంటాయి కదా, హెడర్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. బాడీ సెక్షన్లో ఏం డిఫైన్ చేస్తున్నాము, అవుట్పుట్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నాము, అవుట్పుట్ని డిఫైన్ చేస్తున్నాము ఎలా ఉంటుంది అని స్ట్రక్చర్ని. సో హెడర్ సెక్షన్లో ఏం చేస్తాము, డైరెక్టివ్స్ని డిఫైన్ చేస్తాము. ఆల్సో కావాలంటే వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇదంతా నేను ఏం చేస్తున్నాను, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో ఆ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. కావాలి అలా అనుకుంటే మీరు ఇదే ఎగ్జాంపుల్ని సింపుల్గా చేయాలంటే ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ట్రై చేయలేదు. ఓకే, ఫర్ సపోజ్ ఇది తీసేస్తుంది. అర్థమైందండి? సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ UK ఇస్తే UK ఎంప్లాయీస్ వచ్చారు. ఇది అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అలా కాంప్లెక్స్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేయట్లేదు. సో పేలోడ్ ఏం చేశానండి,
పేలోడ్ని ఏం చేశాను, ఇక్కడ పేలోడ్ని ఫస్ట్ ఫిల్టర్ చేశాను. ఓకే, ఫిల్టర్ చేసిన వచ్చిన డేటాని మ్యాప్కి ఏమి ఇచ్చాను, ఇన్పుట్ లాగా ఇచ్చాను. సో మ్యాప్లో ఏం చేస్తుందండి, ప్రతి ఆబ్జెక్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ట్రాన్స్ఫార్మ్ చేసిన వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా, ఆ వచ్చిన రిజల్ట్ ఏం చేస్తుంది, ఫైనల్గా రిటర్న్ చేస్తుంది. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఇది ప్రింట్ అవుతున్నట్టు. ఓకే, సో రూట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా స్టాటిక్ డేటా, ఎంప్లాయ్ అనేది స్టాటిక్ డేటా, మిగతాది డైనమిక్గా చేంజ్ చేస్తుంది. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సో నేను ఫస్ట్ టైమే చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదు. సో ఇందాక అది అర్థమైంది కదండి, సిఎస్విది అర్థమైంది కదా. సో సిఎస్వి లాగే ఇక్కడ మనకి, బట్ ఎక్స్ఎంఎల్లో రూట్ అనేది ఉండాలా, అండ్ రూట్ ఎలిమెంట్ అనేది ఉండాలా, అండ్ ఆల్సో చైల్డ్ ఎలిమెంట్ ఉండాలి, కాబట్టి కొద్దిగా కష్టంలో. నేను ఫర్ సపోజ్ నేను ఇది తీసేసాను అనుకోండి, లాజిక్ అంతా ఇలా రాశాను అనుకోండి, మీకు ఎర్రర్ వచ్చింది, కంపల్సరీ రూట్ ఎలిమెంట్ ఉండాలి అని. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, వచ్చిన అవుట్పుట్ అంతా ఏం చేస్తున్నాను, సో మనకి ఎలా ఉంటుంది, ఇది కీ అయితే ఇదంతా వాల్యూ అవుతుంది, రైట్. ఇది కీ అయితే ఇదంతా వాల్యూ అవుతుంది, రైట్. సిమిలర్లీ ఇది కీ అయితే ఇదంతా వాల్యూ అవుతుంది, రైట్. ఓకే, నేను ఇప్పుడు యూఎస్కి సంబంధించింది కాబట్టి ఏం చేస్తున్నాను, ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. build US employee response. ఓకే, సో మేము డిడబ్ల్యూఎల్లోనే ఏం చేస్తున్నాను, డేటాని ఫిల్టర్ చేసేస్తున్నాను. ఓకే, వీళ్ళకి ఏం చేయాలా, ఎక్స్ఎంఎల్ కదా, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ ఏ రీజన్ అండి, యూకే రీజన్. యూకే వాళ్ళకి నేను యూకే ఎంప్లాయీస్కి ఏం చేయాలా, ఎక్సెల్ షీట్ కాకుండా ఎక్సెల్ షీట్ అనేది పంపించాలి. ఎక్సెల్ షీట్లో వాళ్ళ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ని చేయాలా. ఓకే, సో ఇక్కడ వీళ్ళకైతే ఫార్మేట్ ఏమైందో ఇక్కడ చూడండి. సో ఇన్పుట్ డేటా, అందరికి ఇన్పుట్ డేటా కామనే, అన్ని రీజన్స్కి ఇన్పుట్ డేటా అనేది కామనే. ఓకే, సో యూకే రీజన్ కాబట్టి వాళ్ళకి ఎక్సెల్ కాబట్టి XLSX అని ఉంటుంది. ఓకే, XLSX. ఓకే, సో వీళ్ళకి కూడా సిమిలర్లీ ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా, హిమజ, ఆరాధన, రోహిత్, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాము, కంట్రీ వైజ్ ఫిల్టర్ చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ, గుడ్. ఫస్ట్ కంట్రీ వైజ్ ఫిల్టర్ చేయాలి. సో కంట్రీ వైజ్ ఫిల్టర్ చేయాలంటే ఏం చేస్తాము, ఇన్పుట్ పేలోడ్. ఆ పేలోడ్లో మొత్తం ఏమొస్తున్నాయి, అందరు ఎంప్లాయీస్ వస్తున్నారు. బట్ ఇక్కడ నేను బ్రాకెట్ లోపల ఏం చేస్తున్నాను, సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నిన్న చూపించాను కదా, మ్యాప్ అనేది ఫంక్షన్ అయితే ఇన్పుట్గా ఇంకో ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో డైరెక్ట్గా మీరు ఫంక్షన్ అయినా ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. సో స్టార్టింగ్ కాబట్టి మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సింపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ డాలర్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ లాగా. సో మొత్తము ఇదేం చేస్తుంది, ఇంటర్నల్గా ఫర్ లూప్ లాగా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, సో $.country ఈక్వల్ టు యూకే. సో బై మిస్టేక్ ఎప్పుడు ఒకటి ఇస్తాము, కంపారిజన్ ఆపరేటర్ కాబట్టి 2 ఇవ్వాలి, అసైన్మెంట్ టాపిక్. ఓకే, ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలా, సో మనం ఏదైనా ఎక్సెల్ షీట్ తీసుకున్నామంటే ఏముంటుందండి, షీట్ నేమ్ ఉంటుంది కదా, షీట్ నేమ్ ఉంటుంది, అండ్ ఇంకా ఏముంటున్నాయి, ఒక హెడర్ ఉంటుంది, ఫస్ట్ రో అనేది హెడర్ ఉంటుంది, రిమైనింగ్ రోస్లో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఏ షీట్ తీసుకున్నా మీకు ఏముంటుందండి, షీట్ నేమ్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఎక్సెల్ని జనరల్గా వర్క్ బుక్ అంటాము. ఈ వర్క్ బుక్లో ఏముంటాయి, వర్క్ షీట్స్ ఉంటాయి. ఓకే, జనరల్గా ఎక్సెల్ని వర్క్ బుక్ అంటే ఇట్ కంప్రైజ్ వర్క్ షీట్స్. బుక్లో షీట్స్ ఎట్లా ఉంటాయి అట్లా వర్క్ షీట్స్. ఓకే, ఒక వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నిన్న చెప్పా కదా, ఎక్సెల్లో లిమిటేషన్ ఉంటుంది. సో అంటే నాకు కరెక్ట్ కౌంట్ తెలియదు, అజ్యూమ్ దట్ ఇక్కడ మోర్ దాన్ 80,000 రోస్ కన్నా ఆ షీట్లో
ఎక్కువ స్టోర్ చేసుకోలేము. సో బేస్డ్ అపాన్ ద వర్షన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్సెల్ 2005కి 2007కి 2010కి అట్లా. సో కరెంట్ వర్షన్కి ఎంత లిమిటేషన్ ఉందో నాకు తెలియదు. ఓకే, అలానే కాలమ్స్ కూడా లిమిటేషన్ ఉంటుంది. సో రోస్కి ఎట్లయితే లిమిటేషన్ ఉందో కాలమ్స్కి కూడా ఎక్సెల్లో లిమిటేషన్ ఉంటుంది. ఓకే ఓకే. సో నేనేం చేయాలా, షీట్ నేమ్ని ఫస్ట్ క్రియేట్ చేయాలా. ఓకే, దీన్నంతా నేనేం చేస్తున్నాను, వచ్చిన డేటాని సరే ఒక ఇన్పుట్ లాగా తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం సెకండ్ ఏదో క్లిక్ చేశాను. ఏదో క్లిక్ చేశాను, అది కాపీ పేస్ట్ చేస్తాను. ఏదో క్లిక్ చేసేసరికి ప్రాబ్లం వస్తుంది. పేలోడ్ లో లాస్ట్ లో అరే లాగా ఫామ్ అయినట్టుంది. సింబల్ ఏదో డిఫరెంట్గా వస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను ఇక్కడ చూడ. సో దీన్నంతా నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు వేర్ రిజల్ట్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు కాంప్లెక్స్గా అనిపిస్తే స్ప్లిట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇట్లా మీకు ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతే బెటర్ ఆల్వేస్ జేసన్లో చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రాపర్ ఫార్మాట్ని మెన్షన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ రీజన్స్ని ఫిల్టర్ చేస్తున్నాను. సో ఇక్కడ నా ఇన్పుట్ అనేది రిజల్ట్ ఉంటుందా పేలోడ్ ఉంటుందండి? ఇక్కడ రిజల్ట్ అజ్యూమ్ కాస్త మీనింగ్ఫుల్. యూకే ఎంప్లాయీస్ ఎంప్లాయ్ లిస్ట్ అంటాం, జనరల్గా లిస్ట్ అంటాము. ఓకే, యూకే ఎంప్లాయ్ లిస్ట్. సో యూకే ఎంప్లాయ్ లిస్ట్ ఇది. సో మనము లోపల లాజిక్ అనేది కామనే కదండి. లోపల మ్యాప్ లాజిక్, మ్యాప్ తర్వాత నుంచి అన్నిటికీ కామన్. రైట్. సో లాజిక్ అనేది ఏ ఫార్మేట్లో కన్వర్ట్ చేసినా లాజిక్ అనేది కామన్ అండి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇదంతా యాక్చువల్గా అయితే ఇదంతా రెస్పాన్స్ అనేది, బట్ నాకు వచ్చిన డేటాకి ఒక నేమ్ అనేది షీట్ నేమ్ ఇవ్వాలి కాబట్టి మనం కీ నేమ్ ఏమి ఇచ్చాము, ఇక్కడ ఎంప్లాయ్ డేటా ఇచ్చాము. ఏదైనా ఇవ్వచ్చు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకోండి, సో నేను ఇలా ఇచ్చాను అనుకోండి. ఇది ఇందాక వరకు ఫస్ట్ కేసులో ఇదంతా ఇచ్చారు. ఇదేమొస్తుంది, ఫైనల్ రిజల్ట్. ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చేసేటప్పుడు ఇక్కడ పేలోడ్ ఇచ్చాము, ఓవరాల్గా వచ్చింది. బట్ నాకు ఇక్కడ షీట్ నేమ్ని కూడా క్రియేట్ చేయాలి కదా. సో షీట్ నేమ్ కూడా ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ రిజల్ట్ అన్నిటినీ ఒక కీకి ఇచ్చేస్తా ఉన్నాము. ఓకే, కీకి ఇవ్వడం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, దీని యొక్క వాల్యూనంతా ఏం చేస్తున్నాను, ఈ వాల్యూనంతా ఈ కీకి ఇస్తున్నాను. సో మీరు డబుల్ క్లిక్ ఇచ్చారు అంటే అది సెలెక్ట్ అయిపోద్ది. ఇదంతా ఈ రిజల్ట్ అంతా ఈ పర్టికులర్ కీ నేమ్కి ఇస్తున్నట్టు. సో ఆల్వేస్ కీ యొక్క వాల్యూ సింపుల్ స్ట్రింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. కీకి వాల్యూ స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే వేరే ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, లేకపోతే అరే అయినా ఉండొచ్చు. ప్రతిసారి సింపుల్ వాల్యూస్ ఇలా ఏమీ ఉండవు. ఓకే, ఈ కేసులో ఏం చేస్తుందండి, ఇదంతా ఏం రిటర్న్ చేస్తుంది, ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఏం రిటర్న్ చేస్తుంది హిమజ? యూకే ఎంప్లాయీస్ లిస్ట్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్ ఉంది కదా, స్క్రిప్ట్ ఉంది కదా, డిడబ్ల్యూఎల్ ఉంది, ఏం రిటర్న్ చేస్తుంది, సెలెక్ట్ చేసింది అరేని రిటర్న్ చేస్తుంది. అరేని, ఓకే, ఈ అరేని రిటర్న్ చేస్తుంది, ఈ అరేని. రైట్, ఈ అరేకి ఏం చేస్తున్నాము, ఒక వాల్యూ లాగా ఇస్తే అన్నాము. సో ఇది ఒక కీ అయితే వాల్యూ అనేది ఏమైంది, అరే టైప్ అయింది. కంప్లీట్గా ఓవరాల్గా ఏ ఫార్మాట్ అండి ఇది? అవుట్పుట్ ఏ టైప్లో వచ్చింది? అవుట్పుట్ యొక్క డేటా టైప్ అంటే ఏమని చెప్తారు? సో ఆబ్జెక్ట్ కదండి. ఆబ్జెక్ట్ ఇక్కడ కర్లీ బ్రేస్తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేస్తో ఎండ్ అయిపోయింది కదా.
కర్లీ బ్రేస్తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేస్తో ఎండ్ అయితే దాన్ని ఏమనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అయ్యి స్క్వేర్ బ్రాకెట్స్తో క్లోజ్ అయితే ఇదంతా అరే అని అనొచ్చు. అరే అన్న, కలెక్షన్ అన్న, లిస్ట్ అన్న సేమ్ వర్డ్స్ అండి, టర్మినాలజీ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇదే డేటాని ఎక్సెల్ ఎక్స్ అంటున్నాను. ఓకే, సో కావాలంటే కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఫార్మాట్ చేసుకోండి. సో జనరల్గా రియల్ టైంలో కూడా ఏం చేస్తారంటే DWL అక్కడ చెక్ చేసుకోవడానికి కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుందని ఇక్కడ రాసుకుంటారు స్క్రిప్ట్ అంతా, ఇక్కడ వచ్చి కాపీ పేస్ట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఇంకో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. ఇక్కడ బిల్డ్ యూకే ఎంప్లాయ్ రెస్పాన్స్, రైట్ అండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి, డేటా అంత వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఫైల్ని ట్రిగ్గర్ చేయాలి. సో ఫైల్లో ఆ పర్టికులర్ డేటాని స్టోర్ చేయాలి, రైట్. సో ఫైల్లోకి వెళ్ళి రైట్ ఆపరేషన్, ఇక్కడ కూడా ఫైల్లోకి వెళ్ళి రైట్ ఆపరేషన్, ఈ డేటాని కూడా. సో కాన్ఫిగరేషన్లోకి వెళ్తే పాత్ లోపల నేను C:, ఫైల్స్లోకి స్టోర్ చేస్తున్నాను. సో ఏం చేస్తున్నాను, పాత్ లోపల ఆపోజిట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, CSV కదా, ఇండియా. సో టార్గెట్ అనే ఒక ఫోల్డర్ లోపల ఇండియా ఎంప్లాయీస్. ఇండియా ఎంప్లాయీస్ని ఏ ఫార్మేట్లో అండి మనం కన్వర్ట్ చేసింది, CSV. ఓకే, పేలోడ్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి, సో ఈ పేలోడ్ అనేది దీనికి వెళ్ళొద్ది, ఈ కాంపోనెంట్కి వెళ్ళొద్ది. ఓకే, ఇక్కడ పాత్లో ఇది ఏం చేస్తామంటే, ఇది నెక్స్ట్ US ఎంప్లాయీస్ కదా, US ఎంప్లాయీస్ ఏ ఫార్మాట్ అండి, XML అని చెప్పేస్తాను. సో ఆ ఫైల్లో కంటెంట్ దీని ముందు ఏదైతే పేలోడ్ ఉందో ఆ పేలోడ్ని స్టోర్ చేసుకుంటున్నాం, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ చేస్తాము టార్గెట్ USA. యా, ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, UK అని చేస్తున్నాను. UKకి ఎక్సెల్ క్రియేట్ చేయాలి కదా, ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయాలి కదా. ఓకే, సో అందరి చేసాము. సో బెటర్ ఆల్వేస్ కీప్ లాగర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రౌటర్. సో ఇక్కడ రౌటర్ ఎండెడ్ జనరల్గా ఇవన్నీ ఏంటి, రౌట్స్. ఓకే, యాక్చువల్గా మనం ఇంకా మన రిక్వైర్మెంట్ ఏమనుకున్నామండి, ఈమెయిల్ని కూడా సెండ్ చేద్దాం అనుకున్నాం కదా. సెండ్ ఈమెయిల్ అని ఒక ఆపరేషన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం, సెండ్ ఈమెయిల్ అంటాం. ఓకే, సో యాక్చువల్గా పర్టికులర్ లొకేషన్ సంబంధించింది కాబట్టి పర్టికులర్ ఏ లొకేషన్ సంబంధించిన వాళ్ళకి ఆ ఈమెయిల్స్ సెండ్ చేయాలి కాబట్టి, సో నాకు సక్సెస్ అయినప్పుడే నేను సెండ్ చేయాలి, ఫెయిల్యూర్ అయినప్పుడు సెండ్ చేయకూడదు కాబట్టి ఎక్కడ ఉందో అక్కడే పెట్టాలి. సో ఇక్కడ నేను స్కాటర్ గ్యాదర్ బయట పెట్టాను అనుకోండి, ఏమైంది, స్కాటర్ గ్యాదర్ బయట పెడితే ఏమైందండి, ఆ కాంపోనెంట్ సెండ్ ఈమెయిల్ది ఒక ఈమెయిలే ట్రిగ్గర్ అయింది. బట్ నాకు ఏ రౌట్ అయితే సక్సెస్ఫుల్ అయిద్దో
వాళ్ళ రీజన్కి సంబంధించిన వాళ్ళకే నేను ఈమెయిల్ని ట్రిగ్గర్ చేయాలా. అప్పుడు నేనేం చేయాలా? రౌట్ ఎండింగ్ లో ఎగ్జాక్ట్లీ గుడ్. ఆ ప్రతి రౌట్ ఎండింగ్లో పెట్టాలి. సో ఇక్కడ మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ వాళ్ళు మనకి క్లయింట్స్ ఇస్తారు. సో ఎస్ఎంటిపి అయితే ఎస్ఎంటిపి యొక్క హోస్ట్ నేమ్ ఏంటి, పోర్ట్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఎవరి నుంచి ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవ్వాలా. ఓకే. టు అడ్రస్ ఎవరికి ఈమెయిల్ అనేది సెండ్ చేయాలా. ఇక్కడ బీన్ కాకుండా ఎడిట్ ఇన్లైన్ అంటే ఎవరికి ఈమెయిల్ అనేది సెండ్ చేయాలా అనేది. సో మల్టిపుల్ అడ్రసెస్కైనా సెండ్ చేయొచ్చు. ఇంకా మనకి ఈమెయిల్లో కావాలి అంటే అటాచ్మెంట్స్ కూడా సెండ్ చేయొచ్చు. సో ఆ ఈమెయిల్లో బాడీ ఉంటుంది కదా, బాడీ అంటే యాక్చువల్ కంటెంట్ అది. ఓకే. అటాచ్మెంట్స్ కావాలంటే అటాచ్మెంట్స్ కూడా సెండ్ చేయొచ్చు. ఓకే. ఇది ఈమెయిల్ గురించి రేపు చెప్తానులేండి, ఈమెయిల్ మాడ్యూల్ గురించి. ఫస్ట్ దీని వరకు చూద్దాం ఈరోజు. ఓకే, నేను రన్ అంటున్నాను. ఇంకా దీన్ని కాన్ఫిగర్ చేయలేదు అనుకుంటాను. సో మీరు ఈ ఒక్కది కానీ ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా నాలెడ్జ్ వచ్చిందండి. సో మన రాకేష్ రిక్వైర్మెంట్ ఒకసారి XML కన్వర్ట్ చేసింది ఒక్కసారి చూపించిన తీసేస్తారా ఉందా? యూఎస్ ఎంప్లాయీస్. సో ఈ స్క్రీన్ పెద్దది కావాలంటే DWLని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా ఒకే విండో కావాలి అంటే దీన్ని. చెప్పు రోహిత్. ఓకే అండి, నేను ఎట్లా ఇచ్చారు ఓకే అర్థమైంది. సో మినిమైజ్ చేయాలంటే దాని మీద క్లిక్ చేయడం, దాని మీద ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అయ్యింది. ఇక్కడే మళ్ళీ మినిమైజ్ చేయాలంటే దీని మీద మినిమైజ్ చేయడం. ఓకే. సో మనకి కన్సోల్లో చూద్దాము. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇక్కడ ఏమవుతుంది, స్కాటర్ గ్యాదర్కి ఇన్పుట్ ఇస్తే ప్యారలల్గా ఇదంతా ఒక థ్రెడ్, ప్రతి రౌట్ అనేది ఒక థ్రెడ్ మీద రన్ అవుద్ది. సో ఇండియా ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే యుఎస్ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ 3 రౌట్స్కి ఇన్పుట్ అనేది ఏంటండి, కామన్ కదా. సో స్టార్టింగ్ క్లాస్ నుంచి అదే చెప్పింది, అంటే స్కాటర్ గ్యాదర్ గురించి. సో ఒక కాపీ ఆఫ్ ద పేలోడ్ అనేది ప్రతి రౌట్కి ఇచ్చుద్ది. సో వాళ్ళు ఆ రౌట్లో ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు ఆ పేలోడ్ని. ఓకే. మనము దీని యొక్క ఎండ్ పాయింట్ స్టక్ అయిందా? స్టక్ అయిందండి, బట్ ట్రై చేస్తాను. టైప్ చేయడానికి రావట్లేదు. ఫుల్ ట్యాబ్. ఓకే. ఓకే. టైప్ HTTP మౌస్ ఓవర్ సరిగ్గా పనిచేయట్లేదు. సో మన అప్లికేషన్ అనేది 8091 కాపీ చేసుకున్నాను. ఇక్కడ టెస్ట్ ఏమి ఇచ్చామండి, టెస్ట్ స్కాటర్ గ్యాదరే కదా, స్కాటర్ గ్యాదర్, రైట్. సార్ స్కాటర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడాలి సార్. ఓకే. ఓకే, థ్యాంక్స్. సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సెకండ్, విండోస్ లాక్ చేస్తున్నాను, ఏమైనా వర్క్ అవుతుంది.
ఓకే. రావట్లేదు అండి, నా దగ్గర కంట్రోల్ అవ్వట్లేదు, మళ్ళా స్టాప్ చేయాల్సి వస్తుంది సిస్టమ్. ఓకే, ఇంతవరకైతే రేపు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి స్కాటర్ గ్యాదర్ది. మీకు ఇప్పటివరకైతే చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది కదా, మేము ట్రై చేసి రిజల్ట్ చెప్తామండి, నో ప్రాబ్లం. స్టాప్ చేయడానికి కూడా రావట్లేదు. ఓకే అండి, నేను ల్యాప్టాప్ రీస్టార్ట్ చేస్తానండి. మీకు ఈ స్క్రీన్ని ఈ రికార్డింగ్ది షేర్ చేస్తాను మీకు. ఓకే, ఓకే థ్యాంక్ అండి. యూ.